ఒక కేసు విచారణ కోసం హాజరైన ఒక ప్రముఖుడి కోసం అక్కడ పోలీసులంతా వ్యవహరించిన తీరు అందరినీ విస్మయానికైతే గురిచేసింది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ సంచలనాల పేరుతో సినిమాలు నిర్మించే దర్శకుడిగా సుపరిచితమైన రామ్ గోపాల్ వర్మ విచారణ వేళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సన్నివేశం అయితే ఆవిష్కృతమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం అనే మూవీని వర్మ తీయడం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యక్తిత్వాలను కించపరిచేలా మార్ఫింగ్ చిత్రాలను ఎక్స్ లో పోస్ట్ చేయడం, దీనిపై టీడీపీ మద్దిపాడు మండల పార్టీ కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనకు నోటీసులు అయితే జారీ చేయడం కూడా తెలిసిందే. ఈ కేసు విచారణకు డుమ్మా కొట్టేందుకు చాలానే ప్రయత్నించి రామ్ గోపాల్ వర్మ హైకోర్టు ఆదేశాల మేరకు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితిలో పోలీసు ఎదుటైతే హాజరయ్యారు. ఇదంతా బానే ఉన్నా కానీ విచారణలో భాగంగా ఒంగోలు పోలీస్ స్టేషన్ కు వర్మ హాజరయ్యే వేళకు కాస్త ముందుగానే స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా సిబ్బందిని మోహరించడం ఒక ఎత్తైతే ప్రత్యేక రోప్లను సైతం సిద్ధం చేశారు. రామ్ గోపాల వర్మకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయన ఏర్పాట్లు చేసి ఉంటారని భావించినా కానీ అక్కడ ఎవరిని ఉంచకుండా వ్యవహరించడం గమనార్హం. అంతేకాదు పోలీస్ స్టేషన్ కు సమీపంలోని షాపులను కూడా మూసివేయించారు. విచారణ గంటల పాటు సాగడం, విచారణ పూర్తయి తిరిగి వెళ్లే వరకు షాపులు క్లోజ్ చేసి ఉంచాలన్న ఆదేశాలపై విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంతేకాదు స్టేషన్ కు వర్మ ప్రయాణిస్తున్న వాహనం తేలిగ్గా వచ్చేందుకు వీలుగా సర్వీస్ రోడ్లో రాకపోకలను అయితే నిలిపివేశారు. ఇతరులు రాకుండా పోలీసు వాహనాల్ని అడ్డుగా పెట్టి మరీ రాచమర్యాదలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరయ్యే ప్రముఖుడికి ఇంతటి ఆర్భాటమా అన్నది ప్రశ్నగా అయితే మారింది.